నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. 20,000 లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ రాజు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఇక ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చినటువంటి నర్సయ్యను రాజు 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 20,000 రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాజు ఇంటితో పాటు మున్సిపల్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. నా పేరు గంగరాజుల నర్సయ్య. నేను హౌస్ నంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర 22/2/2020 నాడు అప్లికేషన్ ఇచ్చిన. అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 50,000 డిమాండ్ చేస్తే మొన్న 24/11/25 నాడు అప్పటి నుండి అప్రోచ్ అవుతున్నా. నిన్న వచ్చి మాట్లాడితే 20,000కు ఓకే అయ్యిండు. ఇప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. 24/11/25 నాడు అప్రోచ్ అయినా ఏసీబీ వాళ్ళకు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా. ఇప్పుడు ఈ రోజు వచ్చి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డ్రైవర్కి ఇచ్చింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్తోని ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నెంబర్కి, ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతని డ్రైవర్కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను మనం పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్లో ఈ 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది.